హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సముద్రపు ఒడ్డున కూర్చున్న ఒక వ్యక్తి ఈ సముద్రం ఎప్పుడు ఆరిపోతుందో అని ఎదురు చూడటం, ఆ పక్కనే కూర్చున్న ఇంకొక వ్యక్తి తన మనస్సులోకి వచ్చే కోరికలను ఎప్పుడు తృప్తి పరచగలను అని ఆలోచించటం, ఈ రెండు ఒకే కోవకు చెందుతుంది. ఎందుకనంటే సముద్రం ఆరిపోవటం అనేది జరగని పని అనేది మనకు తెలుసు. అలాగే మన మనస్సులోకి వచ్చే కోరికలను తృప్తి పరచలేని శక్తి కూడా మనకు ఉందని కూడా తెలుసు. కాబట్టి ఈ రెండు ఒకే కోవకి చెందుతాయి అని చెప్తున్నాను. అయితే జీవితాన్ని చవి చూసిన అనేక మంది మహానుభావులు తృప్తిగా జీవించాలంటే ఏమి చెయ్యాలి అని చెప్పి చాలా కొటేషన్స్ చెప్పారు. ఆ కొటేషన్స్ ఒక 2-3 చెప్తాను మీకు. ఫుట్పాత్ మీద చిన్న వ్యాపారం చేసుకొని మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉండగా పక్కనే ఒక ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ చెత్తనంతా వేరి ఆ పక్కనే ఉన్న డస్ట్బిన్ దగ్గర ఆ చెత్త వేసే ప్రాంతంలో వేసినప్పుడు కొన్ని రోజుల నుంచి ఆకలికి భరించలేని వాళ్ళు అక్కడికొచ్చి ఇది మాకు దేవుడు ప్రసాదించిన వరం అని చెప్పి ఆ చెత్తలోనే వేరుకొని వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఫుట్పాత్ మీద కూర్చునే వ్యక్తి అనుకుంటాడంట, దేవుడు నాకు ఇటువంటి జీవితం అవ్వలేదు, వీళ్ళకంటే నేను మెరుగే అని అనుకుంటాడంట. ఆ ఫుట్పాత్ మీద కూర్చున్న వ్యక్తిని చూసిన ఒక హోటల్లో భోంచేస్తున్న వ్యక్తి ఆయన అనుకుంటాడంట, దేవుడు నాకు కొంచెం సంపాదించుకునే శక్తి ఇచ్చాడు, ఆ డబ్బులు ఉండబట్టే నేను ఆ ఫుట్పాత్ మీద తినే స్టేజ్లో లేకుండా హోటల్లో నా డబ్బులతో నేను తినే స్థాయికి వెళ్ళాను అని చెప్పి అతను తృప్తి పడతాడంట. ఫైనల్గా యాక్సిడెంట్ అయ్యి కోలుకొని ఒక కాలు ఒక చెయ్యి పోయిన వ్యక్తి తన పక్కనే బాగా డబ్బు హోదా కలిగిన ఒక వ్యక్తి ఆక్సిజన్ మీద ప్రాణాన్ని నిలుపుతున్న డాక్టర్లు 48 గంటలు గడిచే వరకు మేము ఏమి చెప్పలేము అన్న మాట విన్నప్పుడు దేవుడు నాకు యాక్సిడెంట్ అయినా ఒక కాలు చెయ్యి ఇచ్చాడు, కానీ ఆయనలాగా ఆ ఆక్సిజన్ తీసేస్తే చనిపోయే బ్రతుకు ఇవ్వలేదని చెప్పి అతను తృప్తి పడతాడంట. అయితే ఈ కోట్స్ అన్నీ వాస్తవంగా చెప్పుకోవాలంటే ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు రాసినయే. కానీ ఇవన్నీ మన వాస్తవ జీవితంలో మనం వీటిని యాక్సెప్ట్ చేయగలమా అంటే 100% చేయలేరని నేను చెప్పలేను. కానీ ఒక 5 or 10% మాత్రమే తృప్తి పడతారు. ఎందుకంటే మనిషి మనస్సులోకి వచ్చే కోరికల యొక్క తాకిడి అంత భయంకరంగా ఉంటుంది. అయితే అందరూ అలాగే వెళ్ళిపోతారా? కోరికలు లేకపోతే కోరికల్ని జయించలేని వాళ్ళే ఉంటారా? అలాగ తృప్తి పడకోకుండా ఎవరో ఉండరా? తృప్తి పడకుండా అనేక మంది జీవించడం లేదా? తృప్తి లేకోకుండా బతకడం కష్టమా అన్న వాళ్ళకి నేను ఒక ప్రశ్న చెప్తాను. తప్పనిసరిగా బతకొచ్చు, కానీ చిన్న చిన్న కోరికలకే మనం అసంతృప్తి చెంది మన జీవితం ఇంక ఇంతే, ఎందుకు పనికి రాదు అని మనమే నిర్ణయించేసుకొని చిన్న చిన్న విషయాలు కూడా ఎగ్జిస్ట్ అవ్వలేని వాళ్ళు మాత్రం నేను చెప్పే ఈ స్టోరీలో వాస్తవమైన కథలో పావని అనే అమ్మాయి జీవితం
చిల్లులు పడిన బకెట్తో బావిలోంచి నీరు తోడాలని చేసే ప్రయత్నం ఎంత వ్యర్థమో ఆవిడ చివరికి తెలుసుకున్న సంఘటన తెలుసుకుంటే కొంతమంది అయినా ఈ వీడియో చూసి వాస్తవానికి దగ్గరగా జీవించాలని అనుకోవచ్చు. లేదు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం తట్టుకుంటే తర్వాత లైఫ్ బాగుంటుంది అని అనుకోవచ్చు. ఎస్పెషల్లీ పిల్లలైతే గనక ఎటువంటి సంఘటన వచ్చినా సరే మేము ధైర్యంగా తట్టుకొని నిలబడగలము అనే ఒక మోరల్ ఈ వీడియోలో తప్పనిసరిగా ఉంటుంది. మీకు అందరికీ గనక ఈ వీడియో చూడటానికి టైం లేకపోతే పిల్లలకన్నా చూపించండి. ఎందుకంటే నెక్స్ట్ మన యొక్క ప్రపంచం పిల్లల మీదే ఆధారపడింది కాబట్టి వాళ్ళ జీవితంలో స్ట్రాంగ్గా నిలబడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పావని అనే ఒక అమ్మాయి, ఆవిడతో పాటు ఆవిడకు ఒక ఇద్దరు చెల్లెళ్ళు, ఒక కొడుకు ఉంటారు. తల్లిదండ్రులు బాగా పేదరికం, బట్ కుటుంబానికి ఏ లోటు రానివ్వకుండా ఆ తండ్రి కష్టంతో ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉండటం వల్ల పెద్ద కూతురైన పావని తన తండ్రి అంటే అమితమైన ప్రేమ, గౌరవం. ఆయన్ని చూస్తే ఒక బాధ్యతని మోసే ఒక వ్యక్తిలాగా తయారవ్వాలన్న ఒక ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉండటం వలన ఆ అమ్మాయి సాధారణంగా పిల్లలకి లేకపోతే తల్లిదండ్రులు పస్తుంటం చూస్తారు, కానీ తల్లిదండ్రులతో పాటు తన చెల్లెళ్ళకు, తమ్ముడికి తినటానికి ఏదైనా ఒక రోజు తక్కువైతే ఆ తక్కువలో ఇంకా కొంచెం తగ్గించుకొని వాళ్ళ అమ్మ నాన్నతో పాటు తృప్తి పడే అంత మనస్తత్వం గలది ఈ పావని అన్న అమ్మాయి. అలాగే తన కుటుంబానికి తన తండ్రి పడుతున్న కష్టానికి ఏదో ఒక రకంగా చోదడు వాదోడుగా ఉండాలని అన్ని పనులు చేస్తూ ఉండేది. చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. డిగ్రీ వరకు చదువుకుంది, కానీ ఇంకా అదే పేదరికం కంటిన్యూ అవుతూనే ఉంది. ఫ్యామిలీ మాత్రం ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకున్న దాంతోనే గడవటం లాగా ఉంది. అనుకునే క్షణాన్న ఈవిడ యొక్క పద్ధతులు, వ్యవహారం, ఆవిడ యొక్క మంచితనాన్ని చూసి ఆ ఊర్లోనే తెలిసిన ఒక మంచి కుటుంబం వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి వీళ్ళని అడగటం, మేము కట్నం కూడా ఏమీ తీసుకోనని అడగటం, ఈ అమ్మాయి చాలా సంతోషపడటం. తల్లిదండ్రులు, ఈ అమ్మాయి కంటే తల్లిదండ్రులు ఒక బాధ్యత తీరిపోయింది అని తృప్తి పడే సంఘటన జరిగినప్పుడు ఆ ఇంట్లో ఆనందాలన్నీ ఒకేసారి వెల్లివిరుస్తాయి. చక్కగా అనుకున్నట్టుగానే ఆ పెళ్లిని పూర్తి చేసి ఆ పెళ్లి చక్కగా అతనితో జరిపించి ఆ అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను కూడా చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టార్జితంతో, తన తెలివితేటలతో, తన చదువుతో, తన మంచితనంతో అందరి వద్ద తలలో నాలుకలాగా ఉంటున్నందువలన ఆయనే ఒక మంచి పొజిషన్లో ఒక జాబ్ చేస్తూ ఉంటాడు. చక్కగా సొంత ఇల్లు, తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటాడు. అన్నీ ఏది కావాలన్నా తెచ్చుకునే కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పావని అతని జీవితంలోకి ఎంటర్ అయిందో అప్పుడు ఆ లైఫ్ స్టైల్కి, తల్లిదండ్రుల దగ్గర ఉన్న లైఫ్ స్టైల్కి బేరీజు వేసుకుంటాం మొదలు పెట్టుతుంది ఆమె యొక్క మనస్సు చేసే పని అదే. అప్పుడు అనుకుంటుంది, అప్పటి వరకు కటిక దారిద్ర్యం అనుభవించిన నేను ఈరోజు దేవుడు నాకు ఇంత మంచి స్థితి ఇచ్చాడు కదా అని ఆలోచిస్తే చాలా బాగుండేది. కానీ రోజు రోజుకి అప్పుడు వరకు నిద్రపోయిన కోరికలన్నీ ఒక్కసారి మెల్లగా తట్టి లేపటున్నందువలన ఆయన దగ్గర, వాళ్ళ హస్బెండ్ దగ్గర చెప్పటం, ఏ రోజు కాదనకుండా అడిగింది అడిగినట్టు
పెట్టుతున్నందువలన కోరికలకి అంతం అనేది ఉండదు. ఈరోజు ఇది మనకు కావాలిస్తే రేపు ఇంకొకటి కావాలని కోరుకుంటుంది. అది మైండ్ యొక్క సైకాలజీ ఎవరికైనా సరే. అదే విధంగా ఆవిడ ఒక లగ్జరీ లైఫ్లోకి వెళ్ళి ఒక స్టేటస్లో బతుకుతూ ఇంట్లో ఫర్నిచర్ అవి అన్నీ చూసుకొని మురిసిపోతూ ఉన్న క్షణాన్న తన జీవితం పూలపాన్పు అయిపోతుంది అన్న క్షణాన్న ఒకేసారి ఆ కుటుంబంలో ఎవరైతే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఆయన ఆ యొక్క కోరికలకి తీర్చే ఆయుధం, ఆ యొక్క ఇంటిని పోషించటానికి సరిపడా డబ్బు సంపాదించే ఆ ఉద్యోగానికి వెళ్ళనివ్వకుండా దేవుడు కొట్టారో ఎవరు కొట్టారో ఒక దెబ్బ పడింది. యాక్సిడెంట్లో మంచాన్ని పడిపోయే స్థితి, చనిపోతాడు అనుకున్న వ్యక్తి సంవత్సరం తర్వాత కోలుకునే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినందువల్ల సంవత్సరం పాటు మంచం మీద ఉంటాడు. అత్యాధునికమైన వైద్యం చేపించినందువలన మాత్రమే అతను బతకగలిగాడు. ఆ అత్యాధునికమైన వైద్యం చేపించడానికి అప్పటి వరకు తను సంపాదించినవన్నీ అమ్మివేయవలసి వచ్చిన స్టేజ్ వచ్చేటప్పటికి 0 స్టేజ్కి పడిపోతాడు. సేమ్ యాజ్ పావని యొక్క తల్లిదండ్రుల వాళ్ళ జీవితం లాగా. ఆ అమ్మాయికి ఒకేసారి కట్టుకున్న ఇసుకతో కట్టుకున్న మేడ ఎలాగైతే కూలిపోద్దో అలా కూలిపోయేటప్పటికి మరి కోరికలు ఒకసారి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దిగజారే స్థితికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ వెళ్ళవు. అది ఏమైపోయినా సరే అదే స్టేజ్కి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అదే టైంలో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఇంట్లో పొజిషన్ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళింది. ఎందుకనంటే మిగిలిన 2 చెల్లెళ్ళు బాగా చదువుకొని 2 గవర్నమెంట్ జాబులు సంపాదించి, ఆ తమ్ముడు కూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించి వాళ్ళ యొక్క జీతాలతో కొన్ని సంవత్సరాలు పెళ్ళి అనేది చేసుకోకుండా తల్లిదండ్రులకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళందరూ కష్టపడి చక్కగా డబ్బు దాసి ఒక ఇల్లు కట్టి వాళ్ళ అమ్మ నాన్నని ఎక్కడికి వెళ్లకుండా చూసుకునే స్టేజ్లోకి వెళ్ళటం, ఈయన ఇక్కడ మూలపడటం. ఈ అమ్మాయికి చెప్పాను కదండి, ఒకసారి ఉన్నతమైన కోరికలు వస్తే వాటిని ఆపుకోవటం ఎవరి తరం కాదని చెప్పి, అవి మంచివైనా చెడువైనా సరే ఆపుకోవటం అనేది జరగదు. ఈ అమ్మాయికి అప్పుడు ఒకటే ఆలోచించింది, నేను సంవత్సరం నుంచి మంచం మీద ఉన్న ఈ వ్యక్తిని చూస్తూనే ఉన్నాను. దీనివల్ల ఆ ఉద్యోగం చేసే కంపెనీ వాళ్ళు వచ్చి ఇంకా మీరు ఈ స్టేజ్లో ఉద్యోగం చేయటం కష్టమే అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతారు. ఈయన ఇప్పుడు లెగిసే పరిస్థితికి వచ్చాడు, కానీ ఎంతకాలానికి ఉద్యోగం వస్తుందో, ఎప్పుడు సంపాదిస్తాడో, మళ్ళా నేను ఆ లైఫ్కి వెళ్ళాలంటే ఈయన ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అన్న ఆలోచనకి వెళ్ళిన కాడి నుంచి తన భర్త మీద విరక్తి రావటం మొదలు పెడుతుంది. అయినా సరే తన భర్త మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అనారోగ్యం సహకరించకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నేను పోయిన పునర్వైభవాన్ని నేను కొని తెచ్చుకోవాలని కష్టపడి సంపాదించటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండంగానే ఈ భార్య వైపు నుంచి అతనికి మానసిక వేదన. ప్రతిరోజు ఇంకా ఎంతకాలం ఈ జీవితం, ఎంతకాలం ఈ బాధలు భరించటం, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే నాకు బాగుండేది, అక్కడే గంజి తాగినా సరే సంతోషంగా తాగేవాళ్ళం, ఇప్పుడు మా అమ్మా నాన్నోళ్ళు మంచి స్థితిలోకి వెళ్ళారు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్థితి ఎలాగైపోయింది, నేను రాకుండా ఉండుంటే
మా అమ్మ నాన్న ఇంట్లో గనక నేను కూడా ఉంటే నేను కూడా చదివి ఉద్యోగం సంపాదించేదాన్నేమో, మా చెల్లెళ్ళు మా తమ్ముడు వాళ్ళలాగా నేను కూడా అలాగే సంపాదించి ఇద్దరం ఉద్యోగం, నేను ఉద్యోగం నా భర్త కూడా ఉద్యోగస్తుడే వచ్చేవాడేమో అన్న కోరికలు వచ్చిన కాడ నుంచి ఎప్పుడెప్పుడు తన భర్త నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో విడాకులు తీసుకొని అంటాడా అని ఎదురు చూసే అంత బాధ కలిగించే మాటలు అనటం మొదలుపెట్టిందో అనుకున్నట్టుగానే ఒకరోజు పావని నీకు ఇష్టం లేకపోతే గనక నాతో ఎప్పుడు నా జీవితం బాగుపడద్దు అనేది నేను చెప్పలేను, ప్రయత్నం చేస్తున్నాను, అప్పుడు వరకు నువ్వు ఓర్చుకోగలనంటే గనక నాతోనే ఉండు, లేదంటే గనక నువ్వు ఒకసారి మీ ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నామంటే గనక మళ్ళా నిన్ను మాత్రం నా దగ్గరికి నేను తీసుకోలేనని చెప్పుకుంటే అలాగే డైవర్స్ ఇచ్చేసుకుందాం అని చెప్పింది. టక్క డైవర్స్కి అప్లై చేసుకుంటూ అమ్మాయే డైవర్స్ కోరితే తొందరగానే డైవర్స్ వస్తాయి, తొందరలోనే రావటం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఇక్కడ జరుగుతున్న విషయం కానీ ఇలా తన భర్తకి ఇలా అనారోగ్యంగా ఉంది అని తెలిసినప్పుడు చెల్లెళ్ళు వచ్చారు, తమ్ముడు వచ్చాడు, అమ్మా నాన్న వచ్చాడు, కానీ తన మనసులో కడుగుతున్న బాధకి వేదనకి ఆ ఆలోచనల యొక్క ఉధృతిని తల్లిదండ్రులతోనే ఫోన్లో పంచుకున్నా వెళ్ళి ఒకసారి చెప్పినా బాగుండేదేమో కానీ అవి చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి తల్లిదండ్రులు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకనంటే ఈవిడి వెళ్ళక ముందే ఆల్రెడీ చెల్లెళ్ళు 5 సంవత్సరాలు అయిన తర్వాత చెల్లెలు తమ్ముడు అందరూ పెళ్లి చేసేసుకుంటారు, ఉద్యోగం చేసేవాళ్ళు వారు వేరే సెటిల్ అయిపోయి ఉంటారు. తల్లిదండ్రుల ద్వారా పావని అక్క మళ్ళా మన ఇంటికి వచ్చేసిందంట, భర్తతో గొడవపడి వచ్చేసిందంట. ఇప్పటికి వీళ్ళందరూ చాలా బాధపడతారు. ఏంటి కారణం అంటే తను ఇంకా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి నా జీవితం బాగుపడదు, ఇప్పుడు మా అమ్మా నాన్న వాళ్ళ దగ్గర ఉంటే కనుక నా జీవితం బాగుంటుంది అనే కారణం మీద వచ్చారనేటప్పటికీ చిన్నవాళ్ళైనా వాళ్ళందరూ చెప్తారు, మన బాగు కోరే తల్లిదండ్రులు కూడా చెప్తారు, నువ్వు చేస్తున్నది చాలా తప్పు, అతను సంపాదించినంత కాలం హ్యాపీగా అనుభవించావు, తన కూడా ఏ స్వార్థం లేకోకుండా నువ్వు అడిగినట్టు చేసావు, కానీ అతను ఈరోజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వదిలిపెట్టి రావటం చాలా పాపం. అవసరమైతే మేము డబ్బులు ఇస్తాం, మీ కుటుంబం బాగుపడే వరకు, ఏదన్నా ఒక సంపాదించే స్థితికి వచ్చే వరకు మేము సహాయం చేస్తామని తల్లిదండ్రులతో పాటు కూతుర్లన్నా సరే ఎట్టి పరిస్థితిలో నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపి అడగటం అనేది నా చిన్నప్పటి నుంచి లేదు. మీ దగ్గర తీసుకొని బ్రతికితే నా బతుకు ఎందుకు అవుద్ది, నా భర్తే సంపాదించాలి అని నేను మంచిగా సంపాదిస్తున్నాడని వెళ్ళాను, నా జీవితం అక్కడితోనే రాసుందని అనుకుంటున్నాను, నా పెళ్లి లేకపోయినా సరే నేను మీ ఇంట్లో ఇక్కడే ఉంటాను నేను అనేటప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నో జాగ్రత్తలు చెప్పారు, భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పారు, బట్ డోంట్ కేర్, అలాగే ఉండిపోయింది. ఎందుకనంటే ఆ కోరికల మైకంలో ఉంది కాబట్టి ఆ అమ్మాయి. తర్వాత కొంతకాలానికి, కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదండి, వీళ్ళ నాన్నగారు అనారోగ్యం చేయటం పావని వాళ్ళ నాన్నగారికి, ఆ అనారోగ్యం వలన కొడుకు ఫస్ట్లో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, ఎంతైతే అంత ఖర్చు పెడతావు నాన్న ఏం పర్వాలేదు అనేవాళ్ళు, కానీ వాళ్ళ మనస్తత్వంలో కూడా మార్పు అనేది వచ్చి తీరటం ఖాయం. చెల్లి ఎంత ఇచ్చింది నాన్నకి డబ్బులు, అక్క ఎంత ఇచ్చింది నాన్నకి డబ్బులు, అన్నయ్యే కదా అసలు చూసుకోవలసింది అన్న వాళ్ళ మనసులో కోరికలు కూడా వాళ్ళని తట్టి లేపటం, వాళ్ళ భర్తలు కూడా అడగటం వల్ల మెల్లగా సహాయం చేయటం తగ్గిపోయినాయి, రాకపోకలు కూడా రావటం తగ్గిపోయినాయి, ఏమనుంటే ఫోన్లో మాట్లాడటం. ఎందుకనంటే ఈ బరువు బాధ్యతలన్నీ మోయటానికి ఫ్రీగా వాళ్ళ పావని అక్క ఉంది కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర హాస్పిటల్లో ఉండటం, వాళ్ళ ఇంటికి రావటం, వంట చేయటం, వాళ్ళ తల్లిని
చూసుకుంటాం, వాళ్ళ నాన్న చూసుకుంటాం. అలాగ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పామనియే వీళ్ళకి ఒక్క కూతురే, మిగతా వాళ్ళు అసలు లేరు అనే స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు రాని స్థితి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిజంగా మాకు ఒక్కతే కూతురు అనుకుంటా, మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు అని అనుకున్నారు. ఇంకా బ్రతకటం అనవసరం, ఇంతకంటే బాధలు చూస్తారేమో అనుకున్నారేమో. ఒకరోజు ఆయన చనిపోవటం, చెడిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముడు అందరు రావటం, చక్కగా ఘనంగా ఆయన యొక్క దిన కార్యక్రమాలన్నీ చేసేసి ఎవరిదారు వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు ఎప్పుడైతే డబ్బులు ఇవ్వటం మానేశారో, చక్కగా కట్టుకున్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని తాకట్టు పెట్టేయటం, దాని మీద అప్పులకి డబల్ అయిపోయేలాగా అప్పులు తీసేసుకోవటం. ఎందుకంటే తీర్చటానికి నా చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నారు కదా అని ఒక ధైర్యం చేసేసింది. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో, తండ్రి చనిపోయిన తర్వాత అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదండి. ఎవరిచ్చారో వాళ్ళ డబ్బులు ముందు రాబట్టుకోవటానికి ఈ అమ్మాయిని వచ్చి అడిగితే వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ తమ్ముడికి చెప్తే, అక్క మేమేం చేయలేము, ఇంకా ఇప్పుడు వరకు నీ వైపు నుంచి కనీసం ₹1 కూడా మాకు చేసింది కూడా ఏమీ లేదు. ఇంటికి పెద్ద కూతురు అయ్యుండి మరి మా బాధలు మాకున్నాయి, మా పిల్లలకి మేము చదివించుకోవాలి కదా అని చెప్పేటప్పటికి ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత ఒక చిన్న పూరుపాకలోకి తల్లిని తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తుంది తన ఎక్కడి నుంచి వచ్చింది, తన జీవితం ఏమైంది, ఒకసారి తన భర్త ఎలా ఉన్నాడో చూడాలి అని అనిపించింది. కానీ ధైర్యం చాట్లా. కానీ ఈ అమ్మాయి నమ్మకం ఏంటంటే తన భర్త దగ్గరికి వెళితే చాలా మంచివాడు, తప్పనిసరిగా నన్ను మళ్ళా తన భార్యగా స్వీకరిస్తారు, విడాకులు తీసుకున్న తర్వాత అయినా సరే అనే ఒక నమ్మకం మాత్రం ఉంది. కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచిన తర్వాత తనే ధైర్యం చేసి తన భర్త ఉండే ఆ ఊరు వెళ్ళేటప్పటికి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు ఆయన ఈ ఊర్లో ఉండలేదు, వేరే ఊర్లో ఉద్యోగం వచ్చిందని వెళ్ళేటప్పటికి ఒక ఆ ఊరి పేరు అవన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక మంచి ప్యాలెస్ లాగా ఉంటుంది. అది ఇల్లు అని అనటం ఒక తప్పు అవుద్దేమో, ప్యాలెస్ లాగా ఉంటే ఆ గేట్ మ్యాన్ ఆపుతాడు ఈ అమ్మాయిని. ఎవరు కావాలి మీకంటే ఫలానా ఆయన కావాలి. ఎలాగంటే ఈరోజు సార్కి అపాయింట్మెంట్స్ బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు అన్నారు, ఆయనకి ఆల్రెడీ వేరే వాళ్ళతో మీటింగ్ ఉన్నాయి, రావద్దని చెప్తా ఉన్నారు, రావద్దని అన్నారంటే అలా కాదు, ఆయన ఇది వరకు ఆయన భార్యని నేను అనేటప్పటికి పిచ్చినవ్వు నవ్వుతాడు ఆయన. నువ్వు ఏమన్నా పిచ్చిదానవా మెంటల్ దానవా, ఆయనేమో ఆకాశంలో ఉన్నాడు, నువ్వేమో ఊపిలో దిగిన దానిలో ఉన్నావు, నువ్వు ఆయన భర్త ఏంటంటే సరే ఒకే ఒక్క మాట, నువ్వు ఆయన్ని పిలిపించు, ఆయనతో మాట్లాడతాను, ఆయన కాదంటే వెళ్ళిపోతానేటప్పటికి ఆ అబ్బాయి గింట అయిపోతుంటే కారులో నుంచి బయటకు వస్తున్న తన భర్త కారు ఆపి కిందకి దిగుతాడు. దిగేటప్పటికి ఎవండి అని చెప్పి వెళ్ళి దగ్గరికి రాకపోతే ఒక్క నిమిషం ఆగమంటారు. ఏంటి ఇలా వచ్చేవేంటి అని అడుగుతారు. జరిగిన విషయం అంతా చెప్పి నా పరిస్థితి ఇదని చెప్పేటప్పటికి ఓకే, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నరకం అంటే ఏంటో నేను చూశాను, ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూశాను, కనీసం నాకు వండి పెడతాకి తినటానికి కూడా సహకరించని నా టైంలో ఒక పెద్ద ఆవిడ, నా తల్లి లేకపోయినా నా తల్లి లాంటి ఆవిడ నాకు వండి పెట్టి బయట నుంచి ఆవిడ తెచ్చుకునే అన్నం ఎక్కడ నుంచి తెచ్చుకుందో అని కూడా నేను అడగలేదు, బహుశా అడుక్కొని తెచ్చు ఉండొచ్చేమో, ఆ భోజనంతో కూడా నాకు పెట్టి నా ఆరోగ్యం వచ్చేలాగా సహకరించి నన్ను ఈ స్టేజ్కి తీసుకెళ్ళింది. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నా జీవితంలో పెళ్ళి అనేది మాత్రం మళ్ళా చేసుకోను, నేను బ్రతికేది
నన్ను కనని నా తల్లి కోసమే ఆవిడిని చూసుకుంటమే నా జీవిత లక్ష్యం. అంతకు మించి నాకు ఏ కోరికలు లేవు, ఎప్పుడు లేవు, ఇప్పుడు కూడా లేవు. దయచేసి మరొక్కసారి ఈ వైపు గనక నువ్వు రావద్దు, వచ్చావంటే మా గేట్ మ్యానే నిన్ను గెంటేస్తాడని చెప్పి కారుకి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి అక్కడ కుప్పకూలిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కొంచెం మార్చి చెప్పడం జరిగింది. కాకపోతే నిజంగా చిన్న చిన్న కోరికలకే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అవ్వటానికి కూడా అడ్జస్ట్ అవ్వకోకుండా ఈరోజు విడిపోయే జంటలు అనేకమైనవి ఉన్నాయి. అది యొక్క మనస్సు చేసే తప్పు అంటారు, కానీ అది చాలా తప్పు. మన మనస్సును మనం నియంత్రించుకోవాలి. నీ స్టేటస్ ఏంటో నీకు తెలియాలి. నీ స్టేటస్కి మించి కోరికలు వస్తుంటే గనక వాటిల్ని పక్కకు తొయ్యాలి. నీ సంపాదన ఎంత, నువ్వు ఎంత చెయ్యగలవు, నువ్వు ఏమి కోరికలు తీర్చుకోగలవనేది నీకు కోరిక అనే ఆలోచన వచ్చినప్పుడే నీకు చెప్పేస్తుంది నీ అంతరాత్మ. అది విన్నవాడు మాత్రమే బాగుపడతాడు. అది లేకుండా తినటానికి కూడా డబ్బులు లేకుండా నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళి భోంచేయాలని కోరిక వచ్చినప్పుడు అది జరుగుద్దా? జరగదు. దానికి తోడు మానసిక బాధ. పోనీ 5 స్టార్ హోటల్లో తినే స్టేజ్లో ఉన్న నీకున్న రోగాలకి కనీసం పెరుగన్నం తప్ప ఏ అన్నం తినకూడదు అని డాక్టర్లు చెప్పినా బిర్యానీలు తినాలనిపించినప్పుడు తింటే ఏమవుతామో నీకు తెలుసు కాబట్టి ప్రాణం పోయినా నోరు కట్టేసుకుంటావు. మరి అలాంటప్పుడు ఆలోచనలు కట్టుకోలేమా? తప్పనిసరిగా కట్టుకోవాలి. కొన్ని స్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో అడ్జస్ట్మెంట్ అవ్వటం అనేది చాలా ముఖ్యం. అలా అడ్జస్ట్మెంట్ అయిన వాళ్ళు మాత్రం మన మనస్సుని తృప్తిపరుచుకోగలం. లేదంటే కూలింగ్ లేని ఐస్ క్రీమ్ ఎలా కరిగిపోతుందో మన జీవితం కూడా అలా కరిగిపోతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను చెప్పని అనేకమైన విషయాలు మీరు కూడా కామెంట్ రూపంలో చెప్తారని నా ఆశ. తప్పనిసరిగా ఈ వీడియో చూసి పిల్లలకు మాత్రం తప్పనిసరిగా చూపించమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.